ఆగస్టు 4వ తారీఖు చాలా శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి రానుంది. ఈ శక్తివంతమైన అమావాస్య అనేది 50 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇదే రావడం అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే కలబందతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులు అయ్యే రాజయోగం పట్టి అదృష్టాన్ని పొందుతారు. ఎలా అంటే ఈ శక్తివంతమైన అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. అందువల్ల ఆషాఢ అమావాస్య ఎంతో శక్తివంతమైనది అని పండితులు చెబుతున్నారు. సాధారణంగానే అమావాస్య అంటే చాలా శక్తివంతమైనటువంటిది. అమావాస్య రోజుల్లో చేసే కొన్ని పూజలు, పరిహారాలు, వ్రతాలకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందులోనూ ఈ ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది. అందువల్ల ఈ ఆదివారంతో కలిసి వచ్చే ఆషాఢ అమావాస్యకి కోటి రేట్ల శక్తి అనేది వస్తుంది. ఇకపోతే ఈ ఆషాఢ అమావాస్య రోజున కలబందతో చేసే ఈ పరిహారం అనేది కటిక దరిద్రులను కూడా కోటీశ్వరులుగా మారుస్తుంది. కూటికి లేని వారు అయినా కోట్లకి అధిపతిగా మారిపోతారు. కలబంద అనేది చాలా శక్తివంతమైనటువంటిది. కలబంద ముగ్గురు దేవతల కలయిక. కలబందలో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా కొలువై ఉంటారు అని పండితులు చెబుతున్నారు. కలబందతో చేసే పరిహారం వల్ల ఎంతటి ఘోర పిశాచ అయినా ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిందే. కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారైనా సరే కోటీశ్వరులుగా మారవలసిందే. అయితే కలబంద అనేది ఎంతటి దృష్టి దోషాన్నైనా ఖచ్చితంగా తొలగిస్తుంది. కలబంద అనేది ఘోర నరదృష్టిని సైతం తొలగిస్తుంది. ఈ నరదృష్టి కారణంగానే ఏ మనిషి కూడా జీవితంలో ఎదగలేరు. ఎవరికైతే నరదృష్టి అనేది అధికంగా ఉంటుందో ఆ నరదృష్టి కారణంగానే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలేరు. అంతేకాదు జీవితంలో వారు అనుకున్నది కూడా సాధించలేరు. కాబట్టి ఈ నరదృష్టి తొలగిపోయి జీవితంలో అనుకున్నది సాధించి కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే మర్చిపోకుండా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక మీ జీవితమే మారిపోతుంది. కోటీశ్వరులుగా మారిపోతారు. 24 గంటల్లోనే అదృష్టం మీ దరి చేరుతుంది. అయితే ఈ ఆషాఢ అమావాస్య అన్నింటికన్నా శక్తివంతమైనది. ఆషాఢ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలకి, దాన ధర్మాలకి, వ్రతాలకి, నోములకి ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. అందులో ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది. సాధారణంగా ఆదివారాల్లో దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి మనం ఆదివారం రోజున దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి దృష్టిని తీస్తూ ఉంటాము. ఇలా ఆదివారం రోజుల్లో తీసే దృష్టి అనేది చాలా తొందరగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. నరదృష్టి చాలా భయంకరమైనది అని, నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి భయంకరమైన నరదృష్టిని తొలగించుకొని మన జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మర్చిపోకుండా కలబందతో ఈ పరిహారం చేయండి. కలబంద అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక పరంగాను సైన్స్ పరంగాను ఎంతో ఉత్తమమైనటువంటిదిగా పేరుని పొందినది. అదెలా అంటే కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు. కలబంద మన శరీరంలో ఉండే అధిక వేడి శాతాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు అధికంగా వేడి సమస్యతో బాధపడుతూ సంతానయోగం లేనివారు కూడా
ఈ యొక్క కలబంద గుజ్జుని తీసి ప్రతినిత్యము పటిక బెల్లంతో కలుపుకొని గుజ్జుని తింటే గనక అలాంటి వారికి శరీరంలో ఉన్న అత్యంత వేడి శాతం అనేది తగ్గిపోతుంది, సంతాన యోగం కూడా కలుగుతుంది. అంతేకాదు కలబందని ప్రతినిత్యము కలబంద గుజ్జు పటిక బెల్లంతో జ్యూసులా తయారు చేసి దానిని ప్రతినిత్యము ఉదయం త్రాగటం వల్ల ముఖం వికసిస్తుంది, మొటిమలు మచ్చలు అనేవి దూరమైపోతాయి, వెంట్రుకలు కూడా అధికంగా పెరుగుతాయి, జుట్టు రాలటం వంటి సమస్యలు తగ్గిపోయి చుండ్రు సమస్యలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఇక మన శరీరానికి కూడా కొత్త ఉత్తేజం, కాంతి ఎక్కువగా ఉంటుంది, నిగారింపు అనేది అద్భుతమైనటువంటిదిగా వస్తుంది, అంటే శరీర నిగారింపు పెరుగుతుంది. అంతేకాదు ఇంకా ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కలబందలో ప్రతినిత్యము పసుపుని కలిపి ఆ కలబంద గుజ్జు పసుపు రెండూ కూడా మిక్స్ చేసుకొని శరీరానికి ముఖానికి అప్లై చేసుకుంటే గనక మన శరీరంపై అలానే ముఖంపై ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మజీవులు తొలగిపోతాయి. అంతేకాదు ముఖంపై ఉండే మన మొటిమలు కూడా మచ్చలు కూడా తొలగిపోయి ముఖం అనేది మంచి కాంతివంతంగా నిగారిస్తూ మెరుస్తూ వస్తుంది. ఇలా మనకు శాస్త్రపరంగా, సైన్స్ పరంగా, ఔషధ గుణాల పరంగా కలబంద అనేది మేలుని చేస్తుంది. ఇక దృష్టి దోషాన్ని కూడా కలబంద చాలా సులువుగా తగ్గిస్తుంది. ఎంతటి ఘోరమైన దిష్టి దోషాన్నైనా, అలానే ఎంతటి నరుల ఏడుపుని అయినా, నరదృష్టిని అయినా, చెడు కన్నుని అయినా సరే ఈ యొక్క కలబంద అనేది తొలగిస్తుంది. ఇక కలబందకి ఎక్కువగా నీరు లేకపోయినా పెరుగుతుంది. కలబంద మొక్క ప్రతి ఒక్కరి ఇంటి ముందర పెంచుకోవాలి. కలబంద మొక్కను ఇంటి ముందు పెంచుకోవటం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీలు రావు. అంతేకాదు దృష్టి దోషాలు కూడా ఇంటికి తగలవు. కలబంద మొక్క ఇంటి ముందు పెంచుకోవటం వల్ల చెడు గాలి అనేది మన ఇంటి లోపల వరకు రాకుండా ఉంటుంది. అలానే కలబంద మొక్క ఎలాంటి నీరు మట్టి లేకపోయినా కేవలం గాలితోనే 6 నెలల వరకు పచ్చగా జీవించి ఉంటుంది. అది కలబంద చెట్టు యొక్క ప్రత్యేకత. ఇకపోతే ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య, ఈ అమావాస్య రోజున చేసే ప్రతి చిన్న దానం కూడా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తుంది. ఈ యొక్క ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని, అలానే గుప్పెడు తులసి ఆకులను లేదా వేప ఆకులను వేసుకొని స్నానం చేయాలి. వీలు ఉన్నవారు నదీ స్నానాన్ని చేయాలి. నదీ స్నానం వల్ల పాపాలు, దరిద్రాలు, దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ఎవరైతే ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున పితృదోషాలను తొలగించుకోవటానికి పితృదేవతలకి తర్పణాలు సమర్పించి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి వారి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేస్తే గనక వారికి ఉండే పితృదోషాలు తొలగిపోతాయి. రకరకాల దోషాల నుండి విముక్తిని పొందుతారు. కుటుంబంలో అన్నీ కూడా ఆనందాలు కలుగుతాయి. పిల్లలు చెప్పిన మాట వింటారు. ఏ పని చేపట్టినా అద్భుతమైన విజయాలను పొందుతారు. అంతేకాదు వారికి వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి. అలానే మన జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉండగలుగుతాము, ఆనందంతో ఐశ్వర్యంగా ఉండగలుగుతాము. అలానే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఆవుకి, కాకికి, కుక్కకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి. ఇలా ఆవుకి కానీ, కాకికి కానీ, కుక్కకి కానీ దేనికైనా సరే ఒక ఆహారాన్ని పెట్టడం వల్ల అవి మూగ జీవులలో ప్రత్యేకమైన జీవులు. ప్రకృతిలో ముందుగానే ఏదైనా అంటే మంచి చెడుని పసిగట్టే గుణాన్ని కలిగి ఉండే పక్షులు లేదా జంతువులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుక్క లేదా కాకి లేదా ఆవు ఈ మూడు కూడా చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటాయి. గోమాత కోటి దేవుళ్ళతో సమానం. కాబట్టి ఈ అమావాస్య రోజున గోమాతకి ఏవైనా పండ్లు లేదా ఆకుకూరలు పెట్టడం వల్ల కోటి దేవుళ్లను పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది.
అంతేకాదు గోమాతని పూజించిన వారికి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా విజయాలు కలిసి వస్తాయి. అంతేకాదు అదృష్టం పొందుతారు. జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది. ఇకపోతే ఈ అమావాస్య రోజున కాకి కనిపిస్తే 3 సార్లు శం శనార్చనాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. కాకి ఎక్కడ కనపడినా శం శనార్చనాయ నమః అని మనస్సులో 3 సార్లు అనుకుంటే గనక శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల నుండి బయటపడతాము. శని దోషాలు తొలగిపోయి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. ఇక కలబంద అనేది మనకు ఎంతో శక్తివంతమైనది. ప్రత్యేకమైన రోజులలో కలబందకి రెట్టింపు శక్తి వస్తుంది. కలబంద అంటేనే ముగ్గురు దేవతల కలయిక. అయితే కలబందని కొన్ని ప్రత్యేక రోజులలో ఇంట్లో తెచ్చి అక్కడ పెంచటం వల్ల ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఎక్కడ అంటే ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున కలబందను ఇంట్లోకి తెచ్చి ఏదైనా ఒక కుండీలో నాటి ఆ కుండీని ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టాలి. ఈ ఈశాన్యం దిక్కుకి వాస్తుశాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రత్యేకత ఉంటుంది. వాస్తుశాస్త్ర పరంగా ఈశాన్యం దిక్కుని లక్ష్మీదేవి, గణపతి, కుబేర స్వామికి అది అంకితం ఇవ్వబడినది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను ఈ అమావాస్య రోజు పెట్టడం వల్ల డబ్బు అనేది 4 దిక్కుల నుండి దోసుకు వస్తుంది. అంతేకాదు మనకు మన జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తరం దిక్కుకి, ఈశాన్యం దిక్కుకి చాలా ఎక్కువ శక్తి ఉంటున్నట్టుగా పరిగణిస్తూ ఉంటారు వాస్తుశాస్త్ర పండితులు. అయితే ఈశాన్యం దిక్కున కలబంద చెట్టుని శక్తివంతమైన అమావాస్య రోజు పెంచటం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈశాన్యం దిక్కున కలబంద మొక్కను తప్పకుండా పెంచాలి. అలానే ఈ అమావాస్య రోజున ఒక బౌల్లో ఉప్పుని తీసుకొని, అది కూడా దొడ్డు ఉప్పుని తీసుకొని ఆ దొడ్డు ఉప్పులో కలబంద ముక్కను పెట్టేసి దానిని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. ఇలా అమావాస్య రోజు రాత్రి సమయంలో చేయండి. ఏ మూలన ఏ దుష్టశక్తి ఉన్నా, ఇంటికి ఎంతటి దృష్టి దోషం సోకినా సరే అదంతా కూడా తొలగిపోతుంది. అదృష్టం అనేది కలిసి వస్తుంది. తరువాత ఆ ఉప్పు బౌల్ని కలబందతో సహా తెచ్చి ఇంటి బయట పెట్టండి. అమావాస్య అయినా మరుసటి రోజు ఆ ఉప్పు అలానే ఆ కలబంద చెట్టు అంటే కలబంద మొక్కను తీసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ తొలగిపోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో నుండి ఎప్పుడైతే చెడు బయటకు వెళుతుందో ఆ వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఇలా మర్చిపోకుండా చేయండి. అలానే కలబంద మొక్కను ఈ యొక్క అమావాస్య రోజు ఇంటికి తెచ్చి వేర్లు పైభాగంలో ఉండేలాగా చూసుకొని ఎర్రని దారంతో గుమ్మానికి వేలాడదీయండి. ఇలా అమావాస్య రోజు చేయటం వల్ల ఇంటికి ఏ ఘోర పిశాచ ఉన్నా, ఎంతటి చెడు శక్తి, ఎంతటి చెడు గాలి సోకినా అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. మీకు ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఎంతటి నరుల ఏడుపు అయినా, డబ్బు రాకుండా ఆపే ఎన్ని దుష్టశక్తులు అయినా, అదృష్టం కలిసి రాకుండా మనకు అడ్డుకునే చెడు శక్తులు అయినా, మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల సమస్యలను సృష్టించే దుష్టశక్తుల ప్రభావమైనా తగ్గిపోతుంది. శనీశ్వరుని దుష్ప్రభావాలు సైతం తొలగిపోతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, కుటుంబంలో గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా రకరకాల సమస్యలు రావటం, ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. సాధారణంగా చేసే రోజుల్లో పరిహారాల కన్నా అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలు అద్భుత ఫలితాన్ని ఇస్తాయి. అందులో
సృష్టికి వెలుగుని ఇచ్చే సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం. ఈ ఆదివారం రోజున ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలను ఇస్తుంది. అలాంటి ఆదివారంతో అమావాస్య కలిసి రావటం సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి అద్భుతమైన రోజు కోసం ఎంతోమంది మునులు యోగులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది. ఆ సమయంలో ఎవరైతే అమ్మవారికి నచ్చే విధంగా చేస్తారో, ఈ అమావాస్య రోజుల్లో ఎవరైతే ఇంటి సింహద్వారాన్ని శుభ్రంగా ఉంచుకుంటారో, ఇంటి సింహద్వారానికి ఎడమవైపు దీపాన్ని వెలిగిస్తారో, అలాంటి వారికి దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారిపోతారు. ఇకపోతే అమావాస్య రోజున కలబంద మొక్కను ఇంట్లోకి తెచ్చి దానికి వేర్లకి ఉండే మట్టిని కడిగి వేర్లకి ఎర్రని దారాన్ని కట్టి ఆ కలబంద మొక్కను ఎర్రని దారంతో గుమ్మానికి వేలాడదీయండి. ఇలా మర్చిపోకుండా అమావాస్య రోజు చేస్తే విపరీతమైన అదృష్టం ధనం అనేది కలిసి వస్తుంది. 24 గంటల్లోనే అపర కుబేరులుగా మారిపోతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.